ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. నిరసనను మరింత ఉధృతం చేస్తూ నేటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా బహిష్కరించాలని జూడాల సంఘం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. నేటి నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. హౌస్ సర్జన్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీల పీజీలు, సీనియర్ రెసిడెంట్లు ఈ సమ్మెలో భాగమయ్యారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా దశల వారీగా ఆందోళన చేస్తున్నామన్న జూనియర్ డాక్టర్లు అందులో భాగంగా మొదట ఓపీ సేవలను బహిష్కరించి ప్రభుత్వానికి సమయం ఇచ్చామన్నారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు లిఖితపూర్వక స్పందన అందకపోవడంతో ఫేజ్ 3 ఆందోళనలో భాగంగా ఇవాల్టి నుంచి అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇన్ సర్వీస్ వైద్యులతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల పీజీ విద్యార్థుల సేవలను అత్యవసర ప్రాతిపదికన వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. బోధన ఆసుపత్రిలో వైద్య సేవల కొరత ఏర్పడకుండా సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల నుంచి కూడా వైద్యులను డిప్యూటేషన్పై రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఐసీయూ వంటి అత్యవసర విభాగాల సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పక్కా ప్రణాళికలతో చర్యలు వేగవంతం చేసింది.